బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉద్రిక్త పరిస్థితులతో కొనసాగుతూ ఉన్నాయి. అయితే బల్క్ డ్రగ్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడి నిరసనకారులు. మరోసారి మత్స్యకారులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. అయితే రోడ్ల నిర్మాణం కోసం వచ్చిన ఇసుక లారీని అడ్డుకొని తరిమేశారు అక్కడి జనాలు. అయితే ప్రాణాలు తీసే బల్క్ డ్రగ్ కంపెనీ నిర్మాణాలు చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదంటూ మత్స్యకారులు హెచ్చరిస్తూ ఉన్నారు. నిన్న హోంమంత్రి అనితను కూడా అడ్డుకున్నారు అక్కడ మత్స్యకారులు. బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేయాలని మత్స్యకారులు డిమాండ్ కూడా చేశారు. దీంతో పనులు నిలిపివేస్తున్నట్టు హోంమంత్రి అనిత కూడా ప్రకటించారు. అయినప్పటికీ కూడా నెక్స్ట్ డే మరుసటి రోజునే లారీలో ఇసుక రావడంపై అక్కడ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఎంతో ప్రాణానికి హాని కలిగించే ఈ ప్రాణాలు తీసే బల్క్ డ్రగ్ కంపెనీ నిర్మాణాలు చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదంటూ మత్స్యకారులు హెచ్చరిస్తున్నా కూడా ఇప్పుడు అక్కడ రోడ్ నిర్మాణం కోసం వచ్చిన ఇసుక లారీని అడ్డగించారు అక్కడ మత్స్యకారులు. నిన్న హోంమంత్రి అనితను కూడా అడ్డుకున్నారు, వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణం ఆపేయాలి అంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన అయితే నిర్వహించారు. అయితే హోంమంత్రి అనిత కూడా అక్కడ స్పష్టంగా చెప్పారు నిర్మాణాలని ఆపివేస్తామంటూ కూడా. అయితే నెక్స్ట్ డేనే మళ్ళీ ఇసుక లారీ రావడంతో అక్కడ మహిళలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. బల్క్ డ్రగ్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన అయితే వ్యక్తం అవుతుందని చెప్పొచ్చు. మరోసారి మత్స్యకారులు రోడ్డెక్కి లబోదిబోం అంటున్నారు. రోడ్ల నిర్మాణం కోసం వచ్చిన ఇసుక లారీని కూడా అడ్డుకొని తరిమేశారు అక్కడ జనాలు. ప్రాణాలు తీసే బల్క్ డ్రగ్ కంపెనీ నిర్మాణాలు చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదంటూ మత్స్యకారులు హెచ్చరిస్తూ ఉన్నారు. నిన్న హోంమంత్రి అనితను కూడా అడ్డుకున్నారు మత్స్యకారులు, డిమాండ్ కూడా చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేయాలని అక్కడ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేసి డిమాండ్ కూడా చేయడం జరిగింది. అయితే వాళ్ళ నిరసనతోటి ఈ పనులు ఆపివేస్తామంటూ కూడా హోంమంత్రి అనిత ప్రకటించారు. బట్ మరుసటి రోజునే లారీలో ఇసుక రావడంపై అక్కడ మహిళలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వాళ్ళని తిరిగి వెనక్కి పంపించేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ పాయకరావుపేటలో అయితే మొత్తానికి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూ ఉంది. మరి దీనికి సంబంధించిన ఒక వీడియో బయట కూడా ఉంది, ఒకసారి దాన్ని కూడా చూద్దాం. ఈరోజు 16 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజేపేట గ్రామస్తులు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు. కంపల్సరీగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీగా అక్కడికి కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజేపేట గ్రామస్తులందరికీ కూడా మాట ఇచ్చున్నాను. రాజేపేట గ్రామస్తులందరితోని కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజేపేట గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు. ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత భద్రతా భావంలోని, కొంత అమాయకత్వంతో, కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు. నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను. సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత యాక్చువల్ గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి, ఈ రోజు రాజేపేట గ్రామానికి అనకూడదు కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట గ్రామం 2014-19లో కూడా 1000 మెజార్టీ ఇచ్చిన గ్రామం. మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా ఒక మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం. 2019-20లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం మత్స్యకార గ్రామం. మత్స్యకారులు అనేసరికి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళకి మనిషితో సంబంధం ఉండదు, గుర్తుతో సంబంధం మాత్రమే. తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే చాలు వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోయేంత మంచి మనుషులు. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఏ రోజైనా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మాకు ఎప్పుడు ఉండదు. 2016 టైంలోని ఎప్పుడైతే ఏపీఎస్సీ 2010లో నోటిఫికేషన్ వచ్చి ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఏపీఎస్సీ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ క్రయ విక్రయాలు కూడా చాలా మట్టుగా ఆగిపోయి వాళ్ళ తాలూకా పిల్లల పెళ్లిళ్ళు చేయడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు చెప్పినప్పుడు ఓవరాల్ గా ఏపీఎస్సీ వాళ్ళతో మాట్లాడి దగ్గర ఆ టైంలో 18 లక్షల రూపాయలు ఆ టైంలో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇప్పించడం, డిఫామ్ కి కూడా 12 లక్షల రూపాయలు, అందులో చెట్టుకి పుట్టకి కూడా ప్రతి ఒక్క దానికి కూడా డబ్బులు వెలకట్టి ఆ రోజు వాళ్ళందరి అకౌంట్ లోని కూడా వాళ్ళందరి సమ్మతితోనే
ఆ రోజు కూడా వేయించడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాల్లోని ఆ టైంలోని బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ 2024 ఫిబ్రవరిలో అక్కడ వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు కొంత శంకుస్థాపన కూడా రాయి కూడా ఆ రోజు వర్చువల్ గా ఏదో వేస్తే చాలా మంది బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పాలాభిషేకాలు కూడా చేయడం జరిగింది. నేనేమంటా అంటే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పొల్యూషన్ ఫ్రీ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పైసాకు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని పునఃప్రారంభించి ఆ రోజు ఇక్కడ బల్క్ డ్రగ్ కి ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు. అయితే విషయం ఏంటంటే అంటే కొంతమంది దీని వల్ల జరిగే నష్టాలు వాళ్ళకి వివరించడంలో కానీ లేకపోతే వాళ్ళ లాభాలు వివరించడంలో కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా రాజీపేట గ్రామస్తులకి కొంత అపనమ్మకం అన్నది ఏర్పడింది. వాళ్ళ అపనమ్మకం ఏర్పడడంలో వాళ్ళ తప్పు నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ హెటిరో కంపెనీ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. లాస్ట్ అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు కూడా వాళ్ళు ఏదో పైప్ లైన్ విషయంలో దగ్గర 200 రోజులు ధర్నా చేసిన పరిస్థితి కూడా తెలుసు.